బెజవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నగరంలో ముంచెత్తిన వరదకు కారణమైన బుడమేరు శాంతించింది. సుమారు 30,000 క్యూసెక్కులకు పైన బుడమేరు పొంగి ప్రవహించడంతో విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగిపోయాయి. బుడమేరులో ప్రస్తుతం 6,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. విజయవాడలోని పలు ప్రాంతాలలో వరద నీటి మట్టం అయితే తగ్గింది, కానీ పూర్తిగా వరద తగ్గుముఖం పట్టలేదు. ఇంకా పలు కాలనీలు వరద నీటిలోనే నానుతున్నాయి. విజయవాడను ముంచెత్తిన బుడమేరు శాంతించింది, కానీ బెజవాడకు వరద కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రధానంగా బుడమేరులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. విజయవాడలోని 16 డివిజన్లు చుట్టుముట్టిన వరద ప్రవాహం కొంతమేరకు తగ్గినప్పటికీ పూర్తిగా వీడలేదు. నగరంలోని పాయకాపురం, సింగ్ నగర్, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ నగర్, మధురా నగర్, అయోధ్య నగర్, గుడదల వంటి ప్రాంతాలు వరద నీటిలో నారుతున్నాయి. ఈ ప్రాంతాలలో నీటి మట్టం కొంతమేరకు తగ్గినప్పటికీ వరద మాత్రం వీడలేదు. దీంతో ప్రజానికం వరదలోనే చిక్కుకుంది. అపార్ట్మెంట్ల సెల్లార్లలో వరద నిలిచిపోవడంతో, మోటార్లు పాడైపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అపార్ట్మెంట్లోకి మంచినీటి సరఫరా కూడా అందని పరిస్థితి నెలకొంది. అపార్ట్మెంట్ వాసులు, వరద పీడిత ప్రాంతాలలోని జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తాగునీరు, ఆహారం, బ్రెడ్ కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. వరద ఉధృతికి చివరి వరకు వెళ్లలేక అధికార యంత్రాంగం బోట్లలో వెనక్కి వచ్చేస్తోంది. దీంతో ఆహారం పూర్తిగా అందడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బయట నుంచి వచ్చే ఆహారం, స్వచ్ఛంద సంస్థలు తయారు చేసే ఆహారాన్ని వాహనాల ద్వారా తీసుకువస్తున్నారు. అధికారుల్లో సమన్వయం లేకపోవడంతో బాధితుల దగ్గరకు వచ్చే సమయానికి ఆహారం పాడైపోతుందని బాధితులు అంటున్నారు. మరోవైపు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆహారం లారీలు, బస్సుల్లో ఉండిపోతోంది. మరోవైపు ప్రభావిత ప్రాంతాలలో సీఎం చంద్రబాబు వరద సందర్శిస్తున్నారు. అంబాపురంతో పాటు జక్కంపూడి కాలనీలో చంద్రబాబు పర్యటించారు. వరద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. వివిధ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చంద్రబాబుకు పలువురు బాధితులు చెప్పారు. మరికొన్ని ప్రాంతాలలో తమకు సహాయం అందడం లేదని, వృద్ధులు, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు పడవలు అందుబాటులో లేకుండా పోయాయని సీఎం చంద్రబాబుకు బాధితులు వివరించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. బాధితులకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బెజవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంచెత్తిన వరదకు కారణమైన బుడమేరు శాంతించింది. నగరంలోని పలు ప్రాంతాలలో వరద నీటి మట్టం తగ్గినప్పటికీ పూర్తిగా వరద తగ్గుముఖం పట్టలేదు. దీంతో బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది.